మయన్మార్తో పాటు థాయిలాండ్లో 12 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు భారీ భూకంపాలు సంభవించడం తీవ్ర విషాదం నింపింది. ఈ భూప్రకంపనల ధాటికి అనేక భవంతులు ఊగిపోయాయి. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం పేక మేడలా కుప్పకూలిన ఘటనలో పలువురు మృతి చెందగా వందల మంది గల్లంతైనట్లు ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది పలువురిని రక్షించినట్లు తెలిపారు. సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. రైట్, ఆ రెండు భారీ భూకంపాలు థాయిలాండ్ అదేవిధంగా మయన్మార్ దేశాలను వణికించాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 12 నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు చోటు చేసుకున్నాయి. ఒకటి వాటి తీవ్రత కూడా రిక్టర్ స్కేల్ మీద చాలా తీవ్రంగా ఉంది. ఒకటి 7.7గా, ఒకటి 6.4గా తీవ్రత నమోదైంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంటెన్సిటీగా భూకంప తీవ్రత నమోదైంది అనేది. ఎందుకంటే జనరల్గా 3 నుంచి 4 వరకే చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది 7కు పైన రిక్టర్ స్కేల్ మీద తీవ్రత నమోదైందంటే దాని ఇంపాక్ట్ మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. పేక మేడల్లా కూలిపోయాయి. మయన్మార్లో కావచ్చు, అదేవిధంగా బ్యాంకాక్లో కావచ్చు. ఏ స్థాయిలో కూలిపోయాయి, ఎంత ప్రభావం చూపించాయి అనేది మాత్రం చూసుకోవచ్చు. ముఖ్యంగా మయన్మార్ దేశపైన ఎక్కువగా దీని ప్రభావం ఎక్కువ పడింది. మయన్మార్ రాజధాని నెపిడోలో 1000 పడకల ఆసుపత్రి కూడా కూలిపోవడంతో పాటుగా కొన్ని టాంగ్వా సెంటర్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రం కూడా కూలిపోయి 5గురు చనిపోయారు. అట్లానే మాండేలాలో ఉండే మసీద్ కూలి 20 మంది మృతి చెందినట్టుగా అర్థమవుతూ ఉంది. అంటే ఈ భూకంప తీవ్రత ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు దాదాపు 69 మృతదేహాలు వెలికి తీసినట్టుగా అర్థమవుతుంది. దీని సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అఫ్కోర్స్ బోత్ మయన్మారు అదేవిధంగా థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లో కూడా దీని ఇంటెన్సిటీ చాలా తీవ్రంగా ఉంది. బ్యాంకాక్లో పర్టికులర్గా టూరిస్ట్ స్పాట్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. అక్కడ పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి, స్కై క్రాపర్స్ ఉంటూ ఉంటాయి. సో అవి కూడా కొన్ని కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. శిథిలాల కింద వందలాది మంది ఉన్నారనేది ఒక ప్రాథమిక అంచనాగా తెలుస్తుంది. వారందరినీ తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఈ ఫస్ట్ నమోదైన భూకంపం మాండేలా అంటే మయన్మార్లోని మాండేలా అనే ఒక నగరానికి దగ్గర అంటే ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా తెలుస్తుంది. దాని ఇంపాక్ట్ మాత్రం దేశంలో చాలా పెద్ద ఎత్తున మయన్మార్ మీద పడినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎక్కడ చూసినా సరే కూలిపోయిన భవంతులు, ఆర్తనాదాలు అంటే చనిపోయిన వ్యక్తులు, శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు ఏంటనే రెస్క్యూ ఆపరేషన్ అంటే అంత ఈజీగా పెద్ద పెద్ద భవనాలు కాబట్టి ఆ స్ట్రక్చర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. వాటన్నిటిని కూడా తీయాలంటే క్రెయిన్స్ కానీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలా నిదానంగా తీస్తే తప్పించి వాళ్ళందరూ కూడా బయటకు, ఎందుకంటే ఫాస్ట్గా తీసినా సరే లోపల శిథిలాల కింద ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత ఛాన్స్ ఉన్నా కూడా కొన ప్రాంతంతో ఉన్న వ్యక్తులు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా స్లోగా తీయాల్సిన అవసరం ఉంది. అంటే పెద్ద పెద్ద రబెల్స్ అక్కడ ఉండిపోయాయి. డెబ్రీస్ మొత్తం కూడా పెద్ద ఎత్తున పేరుకుపోయిన పరిస్థితి. వాటన్నింటిని కూడా క్లియర్ చేయాలంటే చాలా సమయం కూడా పట్టే అవకాశం కనిపిస్తుంది. అందుకే మయన్మార్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ సైనిక పాలన నడుస్తుంది కాబట్టి ఇప్పటికే ప్రపంచ దేశాలని రిక్వెస్ట్ చేశారు తమకు సాయం అందించాలని. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, విపత్తుని తాము ముట్టడించింది కాబట్టి మీరంతా వచ్చి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఇప్పటికే ప్రకటన చేసింది. అదేవిధంగా బ్యాంకాక్లో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా ఇంపాక్ట్ఫుల్గా కనిపిస్తుంది. అక్కడ మేబీ డెత్ టోల్ తగ్గి ఉండొచ్చు, కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా సివియర్గా ఉంది. ఎందుకంటే భవంతులు చాలా ఖరీదైన భవంతులు, చాలా లగ్జరియస్గా ఉంటాయి. సో అటువంటి భవంతులు మొత్తం కూడా భూకంప తీవ్రతకి మొత్తం కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కువ సంఖ్యలో భవంతులు కూలిపోయినప్పటికి కూడా, అంటే కూలిపోయిన కొన్ని అయినా సరే వాటి ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. అంటే ఆస్తి నష్టం చాలా సివియర్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొద్దిసేపటి క్రితం భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ ఖచ్చితంగా 2 దేశాలని ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ముందుకుంటుంది. చేయవలసిన సాయం మొత్తం కూడా హెల్పింగ్ హ్యాండ్ ఇస్తామని, అదేవిధంగా ప్రపంచ దేశాలను కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి విపత్తు సమయంలో అందరం కూడా బాధిత దేశాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందంటూ మోదీ పిలుపునివ్వడం జరిగింది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.